ఈసీఈ అన్నది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందని చెప్పేసి వింటున్నాము. ఈసీఈ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది అడ్మిషన్ సీజను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. ఏ బ్రాంచ్ తీసుకోవాలా, ఏ కాలేజీలో జాయిన్ కావాలనేది నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ఈసీఈ బ్రాంచ్ గురించి. ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ అనేది అన్ని బ్రాంచ్లలో ఒక ముఖ్యమైనటువంటి బ్రాంచ్. దీన్ని ఎందుకు ముఖ్యమైన బ్రాంచ్ అంటున్నామంటే ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. కత్తికి రెండు పక్కల పదును ఉంటుంది. అట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, అట్లా హార్డ్వేర్ ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఓకే. వెరాజ్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, వాళ్ళల్లో ఎక్కువ శాతం వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ పోతారు, సాఫ్ట్వేర్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఈసీఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఎదుగుదల ఉంది, హార్డ్వేర్ రంగంలో కూడా మంచి ఎదుగుదల ఉంది. ఓకే. అందువల్ల దీనికి ఈసీఈకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.